వైసీపీ నేతల చలో పోతిరెడ్డిపాడు పిలుపుపై నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను గాలికొదిలేసిన జగన్ సర్కారు ఇప్పుడు నీతి ముచ్చట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కనీస అనుమతులు లేకుండా ఎందుకు మొదలుపెట్టారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం నిధుల స్వాహా చేసేందుకే ప్రాజెక్టుల పేరుతో డ్రామాలాడారని ధ్వజమెత్తారు. మరి డబ్ల్యూఏలు, డీసీలు, తెలుగంగ, ఎంఐ, కేసీ కెనాల్ సంబంధించిన రైతులని, అదేవిధంగా ఈ డబ్ల్యూఏలని, డీసీలందరినీ కూడా రేపు అమరావతిలో వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నిజంగంటే వాళ్ళందరితో ఈరోజు నేను పొద్దున కలిసినప్పుడు చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేవాడు ఉన్నాడా లేదా అనేటట్టుగా పరిపాలన చేశారు. కానీ ఈరోజు రైతులకి ఇంపార్టెన్స్ ఇచ్చి మేమేమనుకుంటున్నామో అధికారులు ఏమనుకుంటారో కాదు, సొంతంగా రైతులనే కూర్చోబెట్టి వాళ్ళ నోటి ద్వారా అసలు కింద స్థాయిలో ఏం జరుగుతుంది, ఏం అవసరాలు ఉన్నాయి, ఏమి కావాలి ఇంకా అనేది తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అంటే మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. దీని ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. మరి ఒక పక్కన రైతులను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, మరో పక్కన పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో రైతుల కోసం త్యాగాలు చేసి, ధర్నాలు చేసి, వాళ్ళ జీవితాన్నే అంకితం చేసిన పెద్ద పెద్ద నాయకులు, వైసీపీలో ఉన్న నాయకులు రేపు పోతిరెడ్డిపాడు కాడ మీటింగ్ పెట్టుకుంటారంట.